నమస్కారం. మండు టెండల్లో తెలంగాణ రాజకీయాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ గల్లీలో విన్నా ఒక్కటే చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరబోతున్నారా అనేది ఈ చర్చ. ఇటీవల ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నాతో జతకట్టండి అంటూ పరోక్షంగా ఇచ్చిన ఆఫర్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీసింది. మీరు చేరాలనుకున్న చోటికి ఇప్పుడున్న స్థితిలో చేరలేకపోవచ్చు, కానీ చేరగలరు. నాతో చేతులు కలపండి, అది మీకు మంచిది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాటల వెనక ఉన్న అసలు అంతర్యం ఏంటి? అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది? నిజానికి తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని జనాకర్షణ ఉన్న నేత, బలమైన మాస్ లీడర్ అవసరం చాలా ఉంది. పార్టీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఎంపీ ఈటెల రాజేందర్ గారు లాంటి ఉద్దండ సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే మాస్ ఫాలోయింగ్ ఉన్న బండి సంజయ్ తన కుమారుడి వివాదం కారణంగా, పోక్సో కేసు కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది బండి సంజయ్ స్పీడ్ కు పెద్ద బ్రేక్ లాగా మారింది. సరిగ్గా ఈ సమయంలోనే డైనమిక్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక పెద్ద బాంబ్ పేల్చారు. బెంగాల్లో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేంద్రు అధికారి లాగానే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారేమో, నాకైతే తెలియదు. నేను ఒక చిన్న కార్యకర్తనే అంటూ ఒక చిన్న హింట్ ఇచ్చారు. రాజకీయాల్లో ఇలాగే ఇస్తా ఉంటారు కొంచెం ఇండికేషన్. ఆయన ఎందుకు ఇలా అన్నారు? ఇది కేవలం గాలివాటం వార్తేనా అంటే కొట్టిపారేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తమలో కలుపుకోవటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే వర్గంతో జతకట్టింది. గెలిచారు కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది. అస్సాంలో కాంగ్రెస్ కి పెద్ద నాయకుడిగా ఉండేవాడు హేమంత్ శర్మ. ఆయన్ను కాంగ్రెస్ నుంచి లాగి సీఎం ని చేశారు. ఆయన ఇంకొక టర్మ్ కూడా మరింత మెజారిటీతో హేమంత్ శర్మ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. బెంగాల్లో సువేంద్రు అధికారిని కూడా ఒక స్ట్రాటజిక్ గా తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాని చూడండి. వీళ్ళంతా వేరే పార్టీల నుంచి వచ్చి బీజేపీలో తిరిగి పదవులను దక్కించుకున్నారు. రేపు ఈ లిస్టులో రేవంత్ రెడ్డి చేరని గ్యారంటీ ఏంటి? నిజానికి బండి సంజయ్ కుమారుడి కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో చాలా సాఫ్ట్ గానే వ్యవహరించింది. ప్రజల నుంచి కొంచెం ఇబ్బందికర ఒత్తిడి రావడంతో కొంచెం చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ప్రధాని మోడీ సభలో రేవంత్ చేసిన సానుకూల వ్యాఖ్యలు ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారా అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. నిజమే కదా మరి. అయితే ఏ పరిస్థితుల్లో రేవంత్ బీజేపీ వైపు చూస్తారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒకవేళ ఆయన పార్టీ మారితే, ఆ ఆలోచన చేస్తే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి, సీనియర్ల నుంచి అసమ్మతి. దశాబ్దాలుగా పార్టీలో సీనియర్లను కాదని అధిష్టానం రేవంత్ రెడ్డి సీఎం పీఠం కట్టబెట్టి, రేపు ఏ చిన్న అవకాశం దొరికినా సొంత పార్టీ నేతలే ఆయన కుర్చీని దించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఇప్పటికే చేస్తున్నారు కూడా. ఆ అసమ్మతి తారాస్థాయికి చేరినప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం వెతుక్కోక తప్పదు. రెండవది, అధిష్టానం కంట్రోల్. అధిష్టానం పరిశీలకుల పేరుతో కంట్రోల్ పెంచితే కాంగ్రెస్ లో రాష్ట్ర సీఎంల కంటే ఢిల్లీ అధిష్టానం మాట ఎక్కువ శాసనంగా ఉంటుంది. ఒకవేళ తన నిర్ణయాలకు ఢిల్లీ నుంచి బ్రేకులు పడితే స్వేచ్ఛను కోరుకునే రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక మూడవది, ఆపరేషన్ కమలం. ఇది నిరంతరం దాగే ప్రక్రియ. మహారాష్ట్ర, అస్సాం తరహాలో రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ గ్యారంటీ ఇచ్చి బంపర్ ఆఫర్ ఇస్తే తెలంగాణలో సమీకరణాలు మారిపోతాయి పూర్తిగా. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరు ఊహించని ఒక కీలక పాత్ర ఉంది. అదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి రాజకీయ మూలాలు, తెలుగుదేశం పార్టీలో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు, రేవంత్ రెడ్డికి చంద్రబాబు పట్ల అత్యంత గౌరవం, తన గురువుగా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఇబ్బందులు ఎదుర్కొని బయటకు రావాలి అని అనుకున్నా, అలాంటి పరిస్థితులు వచ్చినా బీజేపీకి రేవంత్ రెడ్డికి మధ్య చంద్రబాబు ఒక బలమైన సంధానకర్తగా, వంతెనగా, బ్రిడ్జ్ గా మారే అవకాశం 100% ఉంది. రేవంత్ రెడ్డికి
రాజకీయంగా ఎటువంటి నష్టం జరగకుండా అత్యుత్తమమైన డీల్ సెట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి కమలం గూటికి చేరటానికి సరైన టైమింగ్ ఏదో చూద్దాం. రేవంత్ రెడ్డి ఇప్పుడే ఈ క్షణమే కండువా మార్చుకో. ఆయన పార్టీ మారటానికి అత్యంత అనుకూలమైన సమయం. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత, ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్ లో ఒక రొటేషన్ పద్ధతి అనేది ఒకటి అడుగుతా ఉంటారు. సీఎం మార్పు డిమాండ్ సీనియర్ల నుంచి బలంగా వస్తే ఆ సమయంలో తన పరిస్థితిని ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు. సరిగ్గా ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకుని మహారాష్ట్ర మోడల్లో తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి లాంటి సాహసోపేతమైన ప్రయోగం చేస్తారు. ఇప్పటి అసెంబ్లీలో భాజపాకు 8 మంది శాసనసభ్యుల బలం ఉంది. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సువేందు అధికారి, హేమంత్ బిశ్వ శర్మ జాబితాలో రేవంత్ రెడ్డి కూడా చేరతారా, లేక కాంగ్రెస్ లోనే ఉంటూ తన మార్క్ రాజకీయం చూపిస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.